హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే భక్తులు వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన భక్తులకు దేవస్థానం వారు మరియు పోలీసు వారు కొన్ని ఆంక్షలు అయితే విధిస్తారు. అది వారికి తెలీదు. ఇక్కడికి వచ్చినాక వారు కొంచెం కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలా భక్తులు కష్టపడకుండా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి మొదటిసారిగా వస్తున్న భక్తులు కూడా ఈ వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ముందుగా తెలుగు 2 రాష్ట్రాల నుంచి విజయవాడకి ఎలా రావాలనో అందరికీ తెలుసు. అది బస్సులు అయినా సరే, ట్రైన్స్ అయినా సరే, ఫ్లైట్స్ అయినా సరే, ఇండివిజువల్ వెహికల్స్ అయినా సరే ఎలా రావాలో మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ముందుగా బస్సులో వచ్చే వారికి అయితే విషయం చెప్తున్నాను. ఇక్కడ మనం బస్ స్టాండ్లో నుంచి బయటికి రాగానే మనకు హైదరాబాద్ వెళ్ళే రూట్ వస్తుంది. ఈ రూట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది, కానీ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు చాలా ఉంటాయి. మీరు ఈ దసరా ఉత్సవాలకు వచ్చినప్పుడు మీకు వీలైతే నడుచుకుంటారండి, లేకపోతే షేర్ ఆటోస్ ఉంటాయి, అవి తీసుకొని రండి. ఇలా స్ట్రైట్ మనం వస్తే ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైఓవర్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా మనం డౌన్కు రావాలి. ఒకవేళ మీరు సొంత వెహికల్స్లో వచ్చేవాళ్ళు, అంటే ఇండివిజువల్ కార్లు, ఇంకా ట్రావెల్స్, బస్సులు వేసుకుని వస్తారు కదా, వాళ్ళు కూడా ఇదే రూట్ అనమాట. ఈ ఫ్లైఓవర్ పైకి ఎక్కకోకుండా కిందికి వస్తే మనకు దుర్గమ్మ టెంపుల్ వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఆ వస్తూ ఉంటే, అంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళైతే ఇక్కడ స్నానాలు చేయొచ్చు, మరియు వెహికల్స్లో వచ్చే వాళ్ళైతే ఇలా స్ట్రైట్ వెళ్ళి అక్కడ సీతమ్మ వారి పాదాలు ఉంటాయి, దాని పక్కనే పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ఇది దేవస్థానం వాళ్ళ పార్కింగ్, అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. బస్సులైనా సరే, ఆటోసు, ఇండివిజువల్ వెహికల్స్ ఏ వచ్చినా అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవస్థానం వారు ప్రథమ చికిత్స కేంద్రమైనా పెట్టచ్చు, లేకుంటే సమాచార కేంద్రమైనా పెట్టచ్చు. ఇక్కడ చూడండి, పార్కింగ్ వెళ్ళే సౌకర్యం ఉంది చూడండి. ఈ ఫ్లెక్సీలు ఆ రోజు అక్కడ పెడతారనమాట. కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా ఐ లవ్ యు అమరావతి అనేసి అయితే బోర్డు కనబడుతుంది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకోండి. ఇక్కడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదంతా పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ కోసం దేవస్థానం వారు అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే సీతమ్మ వారి పాదాలు అయితే కనపడతాయి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ సీతమ్మ వారి పాదాలను అయితే దర్శనం చేసుకొని రండి. అతను నిలబడినాడు కదా, ఇక్కడే సీతమ్మ వారి పాదాలు ఉంటాయి. ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇది చూసుకున్న తర్వాత మనం వినాయకుడి టెంపుల్ అయితే వస్తుంది. వినాయకుడిని దర్శనం చేసుకొని మనం క్యూ లైన్లకు అయితే రావాల్సి ఉంటుంది. ఈ టెంట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ టెంట్ వచ్చేసి సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్నటువంటి టెంట్. ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. అందుకోసం మనం కారు ఎక్కడ వెహికల్ పార్క్ చేసామో ఏవి తెలీదు. అందుకోసం అనేసి ఇలాంటి గుర్తులు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లైఓవర్ పక్కనే మనకు పార్కింగ్ అయితే ఉంటుంది. ఇగో ఇదన్నమాట పార్కింగ్. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇప్పుడే మన వెహికల్స్ విఐపి పాస్ ఉంటే తప్ప ఇక్కడ నుంచి బయటికి అయితే పోనీరు. బయటికి అంటే దాదాపు టెంపుల్ దగ్గరికి అయితే ఎలాంటి పరిస్థితులు మన వెహికల్స్ అయితే పంపరు. పోలీస్ వెహికల్స్ మరియు గవర్నమెంట్ వెహికల్స్, విఐపి అథారిటీస్ ఉన్న వాటినే కంపల్సరీ పైకి కొండ మీదకి పంపిస్తారు. మన వెహికల్స్ అయితే అలో చేయరు. అందుకనేసి దాదాపు అందరూ పార్కింగ్ కూడా ఇక్కడే చేస్తారనమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు పార్కింగ్ బోర్డు అయితే కనపడుతుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ అనమాట ఇది. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకు వినాయకుడి టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ వినాయకుడిని దర్శనం చేసుకొని మనం క్యూ లైన్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే దర్శనం బుక్ చేసుకున్న వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, దూరం నుంచి ఫ్రీ దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి వాళ్ళ టైమింగ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఆర్టీసీ బస్సు ఇంకో సైడ్ ఉన్నాం. విజయవాడ బస్ స్టాండ్ ఇంకో మార్గం అనమాట. ఇందాక మనం ఫ్రంట్ సైడ్ చూసాం, ఇది బ్యాక్ సైడ్. ఈ సైడ్ వచ్చేసి మనకు దేవస్థానానికి సంబంధించిన బస్సులు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మనం ఈ బస్సులు ఎక్కితే రైల్వే స్టేషను, అక్కడ నుంచి దుర్గమ్మ టెంపుల్ పైకి అయితే తీసుకెళ్ళిపోతారు. ఈ బస్సు ఉచిత బస్సు అయితే కాదు, వీరు కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ బస్సులు చాలా రద్దీగా ఉంటాయి. ఫ్యామిలీతో వచ్చేవారు మీకు రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే బస్ స్టాండ్ ఏరియాలో ఫుల్గా క్రౌడ్ ఉండడం వల్ల మీకైతే రూమ్స్ దొరకవు. వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడే దగ్గరలో ఉన్నటువంటి లాడ్జ్లో అయితే బుక్ చేసుకోండి. ఇది కంట్రోల్ రూమ్కి వెళ్ళే రూట్ అనమాట. ఈ రూట్ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇంకో రూట్లో దేవస్థానానికి కూడా వెళ్ళొచ్చు. ఇందాక రూట్ నుంచి బయటకు వచ్చాం కదా, ఈ సర్కిల్లోంచి ఇలా వెళ్తే టెంపుల్కు సంబంధించిన ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇగో ఇది ఫ్లైఓవర్, పైకి ఎక్కి దిగొచ్చు. మనకి ఎదురుగా వినాయక స్వామి టెంపుల్ అయితే కనపడతారు. ఆ వినాయక స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను. ఈ రూట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు రైల్వే స్టేషన్ రోడ్ అయితే వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన భక్తులు ఈ మార్గం కూడా బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు దుర్గమ్మ టెంపుల్ దగ్గర అవుతుంది. అలా కాకుండా నడుచుకుంటూ వచ్చేవారు కూడా ఇదే మార్గంలో రావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు. మరియు ఇండివిజువల్ వెహికల్స్ వచ్చేవారు కార్లో ఇలా రూట్లో రావచ్చు. ఫ్లైఓవర్ బిజీగా ఉంటే మనం ఈ రూట్ ఎంచుకోవచ్చు అనమాట.
ఇది కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది. దుర్గమ్మ మాల వేసుకున్న భక్తులు వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఉండవు, వాళ్ళ లగేజ్ వాళ్ళే మోసుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళైతే ఈ రూట్ ఎంచుకోండి. ఇది రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చే రూట్ అనమాట. ఇక్కడ నుంచి దుర్గమ్మ టెంపుల్ కొంచెం దగ్గర అవుతుంది నడవటానికి. మరియు ట్రైన్లలో వాష్రూమ్స్ టాయిలెట్స్ సరిగ్గా ఉండవు కాబట్టి ఇక్కడ ఈ కార్నర్లో టాయిలెట్స్ కూడా ఉంటాయి. అవి యూజ్ చేసుకొని మీరు స్నానం చేసి బయటికి కూడా రావచ్చు. వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అక్కడక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ఉంటారు. మీరు సింగిల్గా వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, ఫ్యామిలీస్తో వచ్చినా మీ లగేజ్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే పదే పదే మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు మీ లగేజ్ జాగ్రత్త అనేసి. నడుచుకుంటూ వస్తే ఇక్కడ వినాయకుడి టెంపుల్ అయితే కనపడుతుంది ఈ ఫ్లైఓవర్ ఎండింగ్లో. అలానే సీతమ్మ వారి పాదాల నుంచి పార్కింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఈ వినాయకుడి టెంపుల్ దగ్గర ఎండ్ అవుతారు. ఈ వినాయకుడి టెంపుల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మనకు దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ క్యూ లైన్లు అయితే స్టార్ట్ అవుతాయి. మీరు దసరా నవరాత్రి ఉత్సవాలకు కాకుండా మిగతా ఫ్రీ ప్లేసుల్లో వస్తే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ దర్శనం ఉంటుంది. ఇది ఓన్లీ దసరా నవరాత్రి ఉత్సవాలకు మాత్రమే ఈ రూట్ చెప్తున్నాను. ఫ్రీ టైంలో వచ్చే వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి, మీకు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కంపల్సరీ అయితే సీతమ్మ వారి పాదాలు దర్శనం చేసుకొని తర్వాత ఈ వినాయకుడిని దర్శించుకొని ఇక్కడ క్యూ లైన్లో అయితే రండి. ఇక్కడ ఫ్లెక్సీ చూడండి మీకు కనపడుతుంది, వే టు టెంపుల్ అనేసి. ఇక్కడ నుంచి క్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి. ఇదన్నమాట క్యూ లైన్లో, ఇక్కడే స్టార్టింగ్లో ఉంటుంది చూడండి ఈ బైకుల దగ్గర. ఈ క్యూ లైన్లో వచ్చిన దగ్గర నుంచి మనకు అమ్మవారి దర్శనం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పలేము, ఎందుకంటే క్యూ లైన్లో 24 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు 2 రకాలుగా దర్శనం అవుతుంది. మొదటి రహదారి వెంట మనకి క్యూ లైన్లు అయితే కొండ మీదికి ఉంటాయి. రెండవ మార్గం వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ కింద నుంచి మెట్ల మార్గం కాకుండా లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ మార్గం నుంచి మనం రెండో దారి ఉంటుంది. ఈ 2 రకాలుగా మన క్యూ లైన్లు డివైడ్ చేస్తారు. దుర్గమ్మ టెంపుల్ దర్శనానికి 100 రూపాయలు, 200, 300, 500, 1000, ఇంకా విఐపి దర్శనం, వివిఐపి దర్శనం, ప్రోటోకాలు, ఇలా చాలా దర్శనాలు ఉంటాయి. కాబట్టి క్యూ లైన్లో వచ్చే వాళ్ళు చాలా సహనంతో ఉండాల్సి వస్తుంది. దేవస్థానం పార్కింగ్ దాదాపు సీతమ్మ వారి పాదాల దగ్గరే ఆగిపోతాయి. ఇంకా కొన్ని వెహికల్స్ అంటే విఐపి స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాళ్ళని అయితే ఈ రూట్లో పంపిస్తారు పైకి. ఈ రూట్ నుంచి మనం ఇలా తిరిగితే ప్రకాశం బ్యారేజ్ రూట్ అయితే వస్తుంది. ఈ రూట్ నుంచి దుర్గమ్మ ఆలయానికి పైకి వెళ్ళటానికి మార్గం అన్నమాట. ఇలా పంపిస్తారు ట్రాఫిక్ వాళ్ళు ఆ రోజు. ఇది ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్, ఇది ఆపోజిట్. ఇలా మనం రైట్ సైడ్లో రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతాము, అంటే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్కి వస్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దేవస్థానానికి వెళ్ళే రూట్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే కింద నుంచి అమ్మవారి దర్శనానికి ఎలా పంపిస్తారో మీకు ఆ వే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకా క్యూ లైన్లు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది. నవరాత్రి ఉత్సవాలకు ఇక్కడ అంతా క్యూ లైన్లో ఏర్పాటు చేస్తారు కాబట్టి మనం క్యూ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ దర్గా నుంచి ఎదురుగా మనకు అమ్మవారికి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది చూడండి. అక్కడ బస్సులు కూడా స్టాప్ చేస్తారు, ఇక్కడికే బస్సులు వస్తాయి. ఇక్కడ నుంచి మనం అమ్మవారికి దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ చెప్పుల స్టాండు, లగేజీ కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ లడ్లు కౌంటర్లు ఉంటాయి, లడ్లు తీసుకోవచ్చు. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పులు, మొబైల్స్, బ్యాగ్స్, ల్యాప్టాప్స్, ఛార్జర్లు, పవర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడే డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పైకి ఏవి అలో చేయరు బ్రహ్మోత్సవాల సమయంలో. క్షమించాలి, బ్రహ్మోత్సవాలు కాదు, నవరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు మనం వెళ్తున్న మార్గం వచ్చేసి కొండ దిగువన ఉన్నటువంటి మార్గము. ఇక్కడ సీనియర్ సిటిజన్ అయినా అంగవైకల్యం ఉన్నవారైనా సరే లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రూట్ ఎంచుకోవడం మంచిది. ఇలా వచ్చే భక్తులు ఈ 7 అంతస్తులు కూడా మనం మెట్ల మార్గంలో క్యూ లైన్లో నుంచి ఈ మెట్ల మార్గంలో పైకి రావాల్సి ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల కాకుండా మిగతా సమయంలో వచ్చే భక్తులకు ఇక్కడ నుంచి ఫ్రీ లైన్ కానీ క్యూ లైన్లు కానీ స్టార్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీ టైంలో వచ్చే వారికి ఇక్కడే అన్నీ చెక్ చేస్తారన్నమాట మొబైల్స్ అనేసి. కాబట్టి చెప్పుల స్టాండు, మొబైల్స్ ఇక్కడే డ్రాప్ చేయాల్సి ఉంటుంది.
విజయవాడలో మొన్న పడ్డ భారీ వర్షాలకు కొండ మీద ఉన్నటువంటి మట్టి చెరలు విరిగిపోవడం వల్ల పైన అంటే కొండ మీద ఎవరికి అలో చేయట్లేదు. అందరూ దర్శనం కూడా ఈ దారి నుంచే చేసుకుంటున్నారు. నేను ఈ వీడియో తీయడానికి పోయినప్పుడు నారా రోహిత్ గారు దర్శనం చేసుకొని అయితే కిందికి వస్తూ ఉన్నారు. వెహికల్లో ముందు సీట్లో నారా రోహిత్ గారు ఉంటారు, ఒకసారి చూడండి. నడవలేని వారికి సీనియర్ సిటిజన్కి ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితే ఉంటుంది. ఈ 7 అంతస్తుల్లో ఇక్కడ నుంచి లిఫ్ట్ మార్గం అయితే పంపిస్తారు. ఇక్కడ నుంచి లిఫ్ట్లో పంపిస్తామని చెప్పారు కదా, అంగవైకల్యం ఉన్న వారికి వారితో పాటు ఇంకొకరిని దర్శనానికి అయితే తీసుకొని పోవచ్చు వాళ్ళకి సపోర్ట్గా. ఇందు నుంచి దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చే వారికి ఇక్కడ క్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి చూడండి. ఉచిత దర్శనం 100 రూపీస్, విఐపి దర్శనాలు 500 రూపీస్ అన్నీ ఈ క్యూ లైన్లో విడివిడిగా పంపిస్తారనమాట. అమ్మవారి టెంపుల్కి వచ్చే భక్తులు తలనీలాలు తీయించుకోవాలంటే ఇక్కడ తలనీలాలు తీసే బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్తే తలనీలాలు తీస్తారు, దానికంటే టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తలనీలాలు తీయించుకునే భక్తులు పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మొత్తం అందరూ ఈ బిల్డింగ్లోనే తీయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాకుండా మరెక్కడ కూడా కేశకాండం జరగదు. ఈ కేశకాండం జరిగే బిల్డింగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రహదారి అయితే ఉంటుంది. మన విజయవాడలో పడిన భారీ వర్షాల కారణంగా అమ్మవారి ఘాట్ రోడ్డుకు వెళ్ళే దారి అయితే ప్రజెంట్ మూసివేయడం జరిగింది. ఇక్కడ చూడండి బోర్డు కూడా కనబడుతుంది. మరియు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందు కారణంగా ఘాట్ రోడ్ అయితే మూసివేశారు ప్రజెంట్. అమ్మవారి గిరిప్రదక్షిణ చేసే భక్తులు ఇక్కడ ఉన్న ఫ్లెక్సీని ఒకసారి గమనించండి. నెలలో ఏ తారీఖుల్లో గిరిప్రదక్షిణ చేయొచ్చో ఇక్కడ మొత్తం డేట్స్ అన్నీ మెన్షన్ చేశారో ఒకసారి గమనించండి. నవరాత్రుల సందర్భంగా భవానీమాలలు కూడా ఈ ప్రదేశంలోనే వేసుకుంటారు. ఇక్కడున్న ఈ అమ్మవారి ముందు ఇప్పుడు మనం అమ్మవారి ఘాట్ రోడ్డు పైకి అయితే వెళ్తున్నాం. అమ్మవారి ఘాట్ రోడ్డుకు ఇది మార్గం అన్నమాట. బస్సులు కానీ మన ఓన్ వెహికల్స్ కానీ బైక్స్ కానీ అలో చేస్తారు. ఈ ఘాట్ రోడ్లో ఆటోలను అనుమతించరు. కావున బస్టాండ్ నుంచి వచ్చే భక్తులు, రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులకు మనవి ఏంటంటే ఈ గాలిగోపురం వరకే మీరు రెంట్ మాట్లాడుకోండి, పైకైతే అలో చేయరు ఆటోలను. మీకు డౌట్ రావచ్చు క్యూ లైన్లు లేవు కదా అనేసి. ఈ క్యూ లైన్లు మధ్యలో కట్టేస్తారనమాట పై వరకు. ఈ ఘాట్ రోడ్లో నడుచుకుంటూ వచ్చే భక్తులు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఈ స్వామివారిని దర్శించుకొని పైకైతే రండి. ఇప్పుడున్న క్యూ లైన్లో ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే గ్యాప్ ఉంది, కానీ ఆ సమయంలో గ్యాప్ అయితే ఉంచరు, మొత్తం కంటిన్యూగా ఉంటుంది. ఘాట్ రోడ్డు పైకైతే వెళ్దాం రండి. ఇక్కడ నిర్మాణ పనులు కూడా చేపట్టారనమాట. ఇది వెహికల్స్ వచ్చే దారి అనమాట. క్యూ లైన్లు సపరేట్ ఉంటాయి, వెహికల్స్ వచ్చే దారి సపరేట్ ఉంటుంది. ఈ కనపడే ఈ ఘాట్ రోడ్డు పైకి మన వెహికల్స్ అయితే రానిరు. సామాన్య భక్తులు వచ్చే బస్సెస్, అదే టెంపుల్కి సంబంధించిన బస్సులు, ఆలయానికి సంబంధించిన వెహికల్స్, వివిఐపి వెహికల్స్, పోలీస్ వెహికల్స్, ప్రోటోకాల్ వెహికల్స్ మరియు ఆలయానికి సంబంధించిన అర్చకులు, ఎంప్లాయీస్ మాత్రమే అలో చేస్తారు. వారి వెహికల్స్ మాత్రమే ఇంత పైకి అలో చేస్తారు. మిగతా ఏ వెహికల్స్ కూడా ఇంత పైకి తీసుకొని రానిరు. ఇప్పుడు చెప్తున్న ఇది వచ్చేసి నవరాత్రుల సమయంలోనే. ఇది కాకుండా మీరు ఏ సమయంలో వచ్చినా మన వెహికల్స్ పార్కింగ్ ఇంత పైకి తీసుకొని రావచ్చు పార్కింగ్. రీసెంట్గా విజయవాడలో భారీ వర్షాలు అయితే పడ్డాయి కదా, ఆ వర్షాలకు కొండ చెరువులు విరిగిపడటం వలన అవన్నీ నిర్మాణ పనులు అయితే చేపట్టారనమాట. ఈ క్యూ లైన్లు డైరెక్ట్గా అమ్మవారి దర్శనం వరకు అయితే కంటిన్యూగా ఉంటాయి. రైల్వే స్టేషన్లో కానీ బస్టాండ్లో కానీ దేవస్థానానికి సంబంధించిన బస్సులు మనం ఎక్కుతాం కదా, ఆ బస్సులు మనల్ని ఎక్కించుకొని ఈ ప్రదేశంలో మనం డ్రాప్ చేస్తారు. ఇక్కడ దిగి మనం దర్శనానికి అయితే వెళ్తాము. ఒకవేళ ఆ సమయంలో డైరెక్ట్గా బస్సులను ఇక్కడికి పంపిస్తే ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి, చెప్పులు, లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవి ఆ కౌంటర్లు వరుసగా. ఇక్కడ కౌంటర్లలో లగేజ్ కానీ మన వస్తువులన్నీ పెట్టుకొని మనం డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. అందుకోసం ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. మేము నవరాత్రుల సమయం కాకుండా మిగతా సమయంలో వచ్చాం కాబట్టి డైరెక్ట్గా మేము ఇంతవరకు వచ్చి ఇక్కడ మా మొబైల్స్ను డ్రాప్ చేసి, బ్యాగ్స్, మొబైల్స్, షూస్ డ్రాప్ చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళం అనమాట. ఇక్కడ చూడండి 300 రూపాయల దర్శనం. ఈ దర్శనం తీసుకొని మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. పార్కింగ్ కూడా ఇంత పైకి పంపిస్తారు మనల్ని. ఇక్కడ డివైడ్ అయిపోతాము. ఫ్రీ దర్శనము 300, 500, ఉచిత దర్శనాలన్నీ ఇక్కడ డివైడ్ అయిపోతాయి అన్నమాట.
ఇది నార్మల్గా జరిగే సమయాల్లో. ఇప్పుడు నవరాత్రులు కదా, ఇప్పుడు ఏ విధంగా డివైడ్ చేస్తారో నాకు తెలీదు. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మీరు దుర్గమ్మ టెంపుల్స్కు రావాలనుకున్నవారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే సెండ్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే పైకి నార్మల్ పీపుల్ను అలౌ చేయలేదు. నేను ఏదో విధంగా పైకి వచ్చి మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఇక్కడ లడ్డు ప్రసాద కౌంటర్ అయితే ఉంటుంది. ఈ ప్రాంతంలో లడ్డు ప్రసాదాలు ఇస్తారు, ఇంకా క్యాలెండర్లు ఇస్తారు. ఇక్కడ బస్సులు వెయిట్ చేస్తారు, అంటే దర్శనం చేసుకున్న భక్తులు బయటికి వచ్చి ఈ ప్రాంతంలో వెయిట్ చేస్తే టెంపుల్కు సంబంధించిన బస్సులు అయితే ఇక్కడికి వచ్చి ఆగుతాయన్నమాట, మనం తిరిగి బయలుదేరడానికి కోసం. దుర్గమ్మ టెంపుల్లో ఘాట్ రోడ్లో వచ్చే భక్తులకు పైన ప్రసాదాల కౌంటర్ ఉంటుంది, మరియు కింద నుంచి వచ్చే భక్తులు ఉంటారు కదా లిఫ్ట్ నుంచి, కానీ ఈ 7 అంతస్తులు మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు కింద అయితే ప్రసాద కౌంటర్లు ఉంటాయి. భారీ వర్షాలు సంభవిస్తే మళ్ళీ ఇంకోసారి కొండ చర్యలు విరిగి పడుకోకుండా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులు జరుగుతున్నందున ఘాట్ రోడ్లోకి ఎవరిని అనుమతించడం లేదు. నవరాత్రుల ముగింపు సమయంలో అమ్మవారి హారతి అయితే ఉంటుంది. అమ్మవారి హారతి జరిగే ప్రదేశం ఇది. అమ్మవారి దర్శనం ముగించుకొని తిరిగి ఘాట్ రోడ్లో కిందికి వస్తే ఘాట్ రోడ్ ఎండింగ్లో గాలిగోపురం పక్కనే ఈ ప్రదేశం అయితే ఉంటుంది. ఈ హారతిని తిలకించాలనుకున్న భక్తులు ఈ ప్రదేశానికి అయితే వచ్చి ఈ హారతిని తిలకించవచ్చు. ఈ జరిగే ప్రదేశం ఎగ్జాక్ట్ కేశకాండ జరిగే బిల్డింగ్కి ఎదురుగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.